బర్తలోమయి ది అపోస్టల్. బర్తలోమయి లేదా నతనీయులు అని కూడా పిలువబడుతున్న యొక్క శిష్యుడు. బర్తలోమయి అనగా తొలమయి కుమారుడు అని అర్థం. గలిలయలోని కానాను అనే ప్రాంతానికి చెందినవాడు. ఈ నతనీయులు ధర్మశాస్త్ర ప్రవీణుడు అనగా బాగా ఎరిగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 1:47లో నతనీయుల గురించి చక్కగా సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. బర్తలోమయి ఉత్తర ఇండియా పడమటి వరకు వచ్చి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఇథియోపియా, అర్మేనియా, మెసొపొటేమియా, పర్షియా మొదలైన ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించినాడు. తరువాత ఆఫ్రికా ఉత్తర భాగంలో క్రీస్తు పరిశీలన చేయడానికి వెళ్ళాడు. తన స్నేహితుడైన ఫిలిప్తో కలిసి హిరాపోలిస్ లో అనే ప్రాంతంలో కూడా సేవ చేశాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో అర్మేనియాలో తన సేవను ప్రారంభించాడు. అప్పటికే తద్దయి అక్కడ ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ రాజు పూజించే దేవతలలో దెయ్యాన్ని వెళ్ళగొట్టి రాజు కుటుంబం మొత్తం కూడా క్రీస్తుని వెంబడించేవారుగా వారికి బాప్తిస్మం ఇవ్వడము జరిగింది. ఇది నచ్చని కొందరు రాజు యొక్క సహోదరుని సహాయంతో బర్తలోమయిని బంధించి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచి అతి ఘోరమైన శిక్షను అతనికి వేసి చంపడం జరిగింది. సో ఈ బర్తలోమయి యేసుక్రీస్తు వారి పరిచర్య కొరకు హతసాక్షి కాబడ్డాడు. అతని సమాధి అర్మేనియాలో ఉంది. అతని ఎముకలు టైప్రస్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తలోమయి ఆలయంలో ఉన్నాయి.